హాయ్ గైస్. సో ఇవాళ డే 3 ఇన్ మనాలి. సో మార్నింగ్ 5:30 అవుతుంది. వశిష్ఠ్ టెంపుల్కి వెళ్దాం ఇక్కడ అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. వశిష్ఠ్ టెంపుల్ దగ్గర ఏంటంటే మనకి అక్కడ న్యాచురల్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి, హాట్ వాటర్ స్ప్రింగ్స్. సో అవి న్యాచురల్గా హాట్ వాటర్ ఉండే ప్రదేశం ఉందంట అక్కడ. సో అక్కడ మనం బాత్ చేసి అక్కడి నుంచి జోగిని వాటర్ ఫాల్స్కి 3 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్దాం. సో లెట్స్ గో టు వశిష్ఠ్ టెంపుల్. దెన్ బిఫోర్ దట్ టేకింగ్ ఏ బాత్ ఇన్ న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్. ఆ తర్వాత వశిష్ఠ్ టెంపుల్కి వెళ్దాం. అక్కడి నుంచి అటు 3 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్ చేసి జోగిని వాటర్ ఫాల్స్ చూద్దాం. రైట్, వశిష్ఠ్ టెంపుల్కి అయితే వచ్చాను. హాట్ స్ప్రింగ్స్ కూడా లోపలే ఉంటాయంట. సో న్యాచురల్గా వచ్చినవి అవి. ఇక్కడ మన నీళ్ళ వర్షం పడుతుంది, ఇప్పుడు లైట్గా చినుకులు పడుతున్నాయి. సో లోపలికి వెళ్ళంతా చూసేద్దాం. సో హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేసిన తర్వాత అక్కడ వీడియో తీయడానికి లేదు. స్నానం చేసిన తర్వాత ఇక్కడ వశిష్ఠ్ టెంపుల్కి వచ్చాను. సో ఇది వశిష్ఠ్ టెంపుల్. ఇక్కడ వర్షం పడుతుంది మాకు. వశిష్ఠ మహర్షి ఉంటారు కదా, ఆయన టెంపుల్ ఇది. వశిష్ఠ టెంపుల్ పక్కకే రామ్ మందిర్ కూడా ఉంది. వశిష్ఠ టెంపుల్ పక్కకే ఉంది రామ్ మందిర్. సో ఫైనల్లీ జోగిని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. నడుస్తున్నా ఒక చోట బైక్ పార్క్ చేసుకుని ఒక 600 మీటర్స్ అయితే నడవాలి పైకి. అక్కడి నుంచి మనకి రూట్ కొంచెం ఓకే, బైక్ వెళ్తుంది, బట్ నడుద్దాము అని చెప్పేసి నడుస్తున్నాను. యూ కెన్ సీ రూట్ అంతా ఇలా ఉంది. సో ఇదంతా పైకి నడుచుకుంటూ వచ్చి ఇంకొక 100-150 మీటర్స్ వెళ్తే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ ఇప్పుడు ఇంకా సౌండ్ వస్తుంది కదా, అంతా కూడా వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇంకా ఈ హిల్ మీద ఇలా పైకి వరకు వెళ్తే మనం వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోవచ్చు. ఆ మేఘాలు, ఆ కొండలు అసలు భలే ఉంది అసలు. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఆ పక్కన వాటర్ వస్తున్నా కూడా నీ ఇక్కడ నడుస్తున్నా కూడా చల్లదనం తగులుతుంది. అదంతా కూడా గ్లేషియర్ వాటర్ అంట. సో అందుకే అంత చల్లగా ఉంది. సో ఆ పైనుంచి వస్తున్న వాటర్
మొత్తం ఇక్కడంతా ఫారెస్ట్, పైన్ ట్రీస్తో మొత్తం కవర్ అయిపోయి ఉంది. ఎవ్వరు లేరు, యాక్చువల్లీ వర్షం పడుతుంది లైట్గా, సో ఎవ్వరు లేరు. నేను ఒక్కడనే నడుస్తున్నాను. ఇంత పైకి వచ్చిన తర్వాత సిగ్నల్స్ కూడా లేవు సరిగ్గా, అసలు ఎయిర్టెల్ అసలు సిగ్నల్సే లేవు. జియో అయితే 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంత మరి సిగ్నల్స్ లేకుండా ఉంది ఏరియా ఇది. కన్స్ట్రక్షన్స్ బాగానే జరుగుతున్నాయి ఇక్కడంతా, హోటల్స్, రిసార్ట్స్ అలా ఎక్కువ కడుతున్నారు. బికాజ్ సో అక్కడ గేట్ మెయిన్గా ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఉంది, బట్ ఏంటంటే అక్కడ గేట్ క్లోజ్ చేస్తారంట. సో ఇక్కడ ఆ వ్యక్తిని అడిగితే పర్సన్ని ఇక్కడే ఉంటాడంట, అతను ఇలా వెళ్ళాలన్నాడు. జారకుండా జాగ్రత్తగా వెళ్ళాలి, జారేమో పెంట. సో అది జాగ్రత్తగా పక్క నుంచి ఇలా వచ్చి ఈ చిన్న వంతునే కట్టుకున్నారు వాళ్ళు. అలా వచ్చాను. సో ఆయన ఇక్కడ కెఫే కట్టుకున్నాడంటే పైన. అంత కింద నుంచి పైకి ఎక్కాను, చాలా ఆయాసం వస్తుంది. అమ్మా, ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు. పైకంటే వచ్చాను. 14-15 ఇయర్స్ ఇద్దరి. సో ఈయన ఇంత పైన కొండెక్కి ఇక్కడ అంతా కట్టుకున్నారంట. ఇక్కడే మొత్తం ఇదే ఇల్లు. ఛాయ్ చేయమని చెప్పాను, చూద్దాం ఎలా చేస్తున్నారు. ఆసక్తి అయినా అందరు इधर पूरा आप ही बिल्ड किया है इधर? अच्छा, इतना ऊपर आके इधर पूरा कैफे और हाउस बिल्ड करके स्ट्रगल. हाँ, कितना लोग आते हैं रोज इधर? अभी तो ऑफ सीजन है, 10-15 तो आ ही जाते हैं. अपने फिक्स क्लाइंट है मैक्सिमम, तो 4-5 डेली चले. बाकी दिन का तो 200-300 आदमी. अच्छा, 10 बजे 11 बजे का आता है? 10-11 बजे के बाद स्टार्ट. और कितना दूर है वाटरफॉल इधर से? भाई यहाँ से छोटा वाला 5 मिनट में है, बड़ा वाले के लिए हाफ दिन. अच्छा, సో ఇంత దూరంలో ఇంత పైకైనా 14-15 ఇయర్స్ అయ్యిందంటే ఇక్కడ కట్టుకుని. వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇక్కడే ఉంటారు. మనమేమో కింద నుంచి, అంత కింద నుంచి అసలు జారిపోతానేమో అనిపించింది, అంత కిందకుంది. మన కుక్కలు. సో మౌంటైన్స్లో ఒకటి ఉంది, ఎక్కడికి వెళ్ళినా మనని డాగ్స్ ఫాలో అవుతాయి, భైరవ స్వామి ఫాలో అవుతారు అంటారు ఇక్కడ మౌంటైన్స్లో ఎప్పుడు కూడా. హాయ్. సో అది సంగతే. మనం అంత కింద నుంచి ఇంత పైకి వచ్చాం, బట్ ఈయన రోజు 10 సార్లు అని తిరుగుతాడు. आपका नाम क्या है भाई? मेरा नाम भाई उदय ठाकुर. भाई उदय ठाकुर. अच्छा, సో ఒక ఛాయ్ పెట్టమని అడిగాను, ఛాయ్ పెడుతున్నారు. మంచిగా ఒక ఛాయ్ తాగి అప్పుడు ఇంకా ఇలాగ పైకి వెళ్ళాలి. ఒకసేపు కూర్చుందాం, ఒకసేపు కూర్చుని ఒక 15-20 మినిట్స్ రిలాక్స్ అయ్యి అప్పుడు వెళ్తాను. పైన ఇలాగ కట్లు పోయి పెట్టుకుని దీని మీదే మొత్తం పొటాటో కర్రీ, హాట్ వాటర్ ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇలా మంచం ఏర్పాటు చేసుకుని
ఇది వ్యూ అక్కడ కెఫే నుంచి చిన్న హట్గా వాళ్ళు పెట్టుకున్న దగ్గర నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే ఇంకో ఆ పైన ఏదైతే వాటర్ ఫాల్ కనిపిస్తుందో మనకి అక్కడికి వెళ్దాం. సో ఆయన అన్నాడు నేను కూడా వస్తాను నీతో పాటు, నీకు మంచి మంచి రూట్స్ చూపిస్తాను, నాకు డబ్బులు కూడా ఏం వద్దు. కానీ ఇక్కడ జనాలు చాలా హెల్పింగ్ నేచర్తో ఉన్నారు. ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళకి రూట్స్ చెప్పడం, చాలా ప్రేమగా మాట్లాడడం, అసలు డబ్బులు కూడా ఆశించట్లేదు, అంతా మంచిగా మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఆయన అడిగా ఎందుకు రెండు పైప్స్ తెచ్చుకుంటున్నావు అంటే, వాటర్ తెచ్చుకోవడానికి నేను ఇక్కడ ఏదైతే న్యాచురల్ వాటర్ ఉందో వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్, ఆ వాటరే పట్టుకుంటాను చెప్పేసి అంటున్నారు. అంత పైకి వెళ్ళలేము भाई, उधर तक जा सकते हैं? जा सकते हैं? अच्छा, కానీ అటు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అంట. వెళ్ళచ్చు బట్ చాలా టైం పడుతుంది అంటున్నారు. ఇతను మనకి ఇంకా మంచి వ్యూ చూపిస్తాను అక్కడ, అందరితో ఎందుకు అంటున్నాడు. సో వెళ్దాం. ఈ కొండలు ఎక్కడం, వాటర్ ఫాల్స్ చూడడం అన్నది చాలా బాగుంది యాక్చువల్గా, ఒక మంచి ఎక్స్పీరియన్స్. అచ్చా, ఇలా వెళ్తే పెద్ద వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చంట. సో అలా నడుచుకుంటూ వస్తే మనకి వాటర్ ఫాల్స్, ఆ క్లౌడ్స్, ఆ ట్రీస్, వాటర్ ఫాల్స్, ఎంత బాగుందో చూడండి. నాకైతే అసలు స్నానం చేసేయాలనిపిస్తుంది మళ్ళీ. అక్కడేమో హాట్ వాటర్తో, ఇక్కడేమో కోల్డ్ వాటర్తో. అంత పైకి వెళ్ళాలంటే వీ నీడ్ ఏ స్టిక్ అండ్ ఎవ్రీథింగ్. సో అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ జలపాతాల దగ్గర అతను కనబడడంతో నన్ను అంత బాగా పైకంటూ తీసుకెళ్ళాడు. అక్కడ ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నాను. మార్నింగే హాట్ స్ప్రింగ్స్లో బాత్, తర్వాత గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో, గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్లో నుంచి, ఆ గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్గా రావడం, అందులో నేను స్నానం చేయడం. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఆల్మోస్ట్ చాలా నాకు తెలిసి -2 degrees ఆఫ్ కూల్నెస్ ఉన్నట్టుంది అక్కడ. అంత చల్ల నీళ్ళలో బాత్ చేయడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ అంత పైకూరకెళ్ళి ఇంకా పైన ఇంకా పెద్ద పెద్ద జలపాతాలు ఉన్నాయంట, కానీ వాళ్ళు కూడా వెళ్ళలేని రూట్స్ అంట అవి. అంటే ఇప్పుడు అడిగాను తీసుకెళ్తావా అని అడిగితే అతన్ని, మేము వెళ్తాము బట్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే మాన్సూన్ సీజన్ కదా, మొత్తం బాగా స్లిప్పరీగా ఉంది వే అంతా అని చెప్పేసి అన్నాడు. సో ఇంక దానికి మించి పైకి వెళ్ళలేదు నేను. దట్ ఈస్ ద లాస్ట్ వన్. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరిలాగా టూరిస్టులా కింద ఆగిపోకుండా ఎర్లీ మార్నింగ్ రావడంతో, అక్కడ కెఫేలో పనిచేసే అతను నాకు పరిచయం అవడంతో నన్ను అంత పై వరకు తీసుకెళ్ళాడు. సో
నైస్ ఎక్స్పీరియన్స్. రేపైతే రోహ్టాంగ్ పాస్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇట్స్ అండ్ రోహ్టాంగ్ పాస్ అనేది మనకి లే టు స్పిటి కనెక్ట్ అయ్యే వే. అది దానికి పర్మిట్ ఉండాలి. సో ఇవాళ పర్మిట్ కూడా తీసుకుని రేపు బైక్ తీసుకుని ఎన్ఫీల్డ్ మీద వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ చాలా బాగుంటుందంట. అండ్ ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో రేపు రోహ్టాంగ్ పాస్కి వెళ్దాం. సో సీ యూ గైస్ టుమారో ऑन टू द डे 4 ऑफ मनाली ट्रिप. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना.